నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. కాగా అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా మరొక 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 4500 కోట్ల నిధులతో నేరుగా పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం దేశంలో తొలిసారి. సాధారణ పంచాయతీల్ని స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంచాయతీల్ని బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలు. బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ నందు మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. రైట్ హాస్పిటల్స్ చీరాల, ఆపద్ బాంధు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టాము. రక్తదానం ప్రాణదానంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయండి, రక్తదాతలుగా ఉండండి అని తెలిపారు.
ఏది వచ్చినా మనకు మనిషి ప్రాణం పోతుంది కాపాడగలరు. ఆ రకం సకాలంలో అన్ని ఏర్పాటుగా ఆయన కోవిడ్ రోజులను చేయడమే బాగుంది. మంచి కార్యక్రమం. ఆ రోడ్డు మీద కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఎక్కడ ప్రభుత్వం వెలిగించారు వచ్చిన ఫస్ట్ నేను చేసి మెగాస్టార్ వారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమం గురించి అందరూ పెద్దలు షెడ్డి గారు, బంగారపు రాష్ట్రంలో సోదరులు మంచి సందేశాలు ఇచ్చారు. నా పేరు సాయి, నేను లైట్ హాస్పిటల్ మేనేజర్గా చేస్తున్నాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ నేను చేసిందంటే డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నామంటే యాక్సిడెంటల్గా ఆ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ప్రతి సర్టిఫికేట్ పంపిస్తున్నారు. అంతేకాకుండా బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి యాక్సిడెంటల్గా ఏం జరిగినా కానీ మా సేవియర్ ఆర్గనైజేషన్ అనేది ముందస్తూ వచ్చి యాక్సిడెంటల్గా ఏం జరిగినా 3 lakhs ఇన్సూరెన్స్ అనేది మేము క్లెయిమ్ చేస్తున్నాం. అట్లా చీరాల్లో వచ్చేటప్పటికి చీరాల వారి క్లబ్ వారు అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తరచూ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కార్యక్రమం చేయాలి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే కేవలం నటుడే కాదు, ఆయన సమాజంలో సేవ చేయాలి అంటే అభిమాన సంఘాల వాళ్ళు హీరోలకి అభిమాన సంఘాలు ఉంటే అవి కేవలం సినిమా చూడడం ఎంజాయ్ చేయడమే కాదు, సేవా భాగంలో సేవ చేయాలి సమాజానికి అనేటువంటి ఒకటి దిశగా అభిమానుల్ని ప్రయాణం చేసి ఫస్ట్ చిరంజీవి గారు. దాంట్లో భాగంగా ఆయన రక్తదానం అంటే అసలు భయంగా ఉండేది ఒకప్పుడు మా చిన్నకాలంలో రక్తదానం అంటే చాలా భయపడేవారు. అలాంటిది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రక్తం ఇటువంటి చాలా సులభంగా దానికోసం కూడా కొనుక్కొని 3 నిమిషాలు అట్లా పెట్టించే పరిస్థితికి తీసుకొచ్చాడంటే కేవలం చిరంజీవి గారి వల్లే సాధ్యమైంది. అలానే ఆయన ఐక్యాపు బాపట్ల జిల్లా చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోల్కతాలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ మౌమిత హంతకుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ న్యాయవాదులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ దేశంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది. డాక్టర్లు, న్యాయవాదులపై కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. హత్యాచారానికి గురైన మౌమిత హంతకుల్ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలు న్యాయం చేయాలి, వైద్యురాలికి న్యాయం చేయాలి, వైద్యురాలికి రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యుల న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యుల న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యుల న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే. చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున జరిగినటువంటి కలకత్తాలో వైద్యురాలుగా చేస్తున్నటువంటి మౌనికపై జరిగిన అత్యాచారాన్ని నిరసనగా మరియు ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ ఈ నిరసన చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఈ రోజున ఒక ప్రాణం పోసే డాక్టర్ గారికి దిక్కు లేకపోతే సామాన్య మానవులకి ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తుందో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ మౌనికపై అత్యాచారం చేసినటువంటి దోషులని కఠినంగా శిక్షించాలి. కఠినంగా అబ్జర్వేషన్స్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కనుక చదివితే ప్రతి ఒక్కరికి ఈ హత్యలో చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది అధికారుల యొక్క ప్రమేయం ఉంది అని తెలుస్తూ ఉంది. కేసు అత్యాచారం జరిగిన తర్వాత బాడీ తీసుకొని పోస్ట్మార్టం చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని గంటలకి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటే ఏమని చెప్పాలి? ఇమీడియట్గా వెంటనే ఎందుకు చేయలేదు, వెంటనే ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెంటనే టేకప్ చేయలేదు? ఇవన్నీ చూస్తుంటే చాలా అంతా కూడా ఎలా ఉందంటే అంత అనూహ్యంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకునే ఉద్దేశం లేదు అనేది తెలుస్తాం. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఎవరన్నా 10 గంటలు దాటిన తర్వాత ఆడవాళ్ళు కనుక వాళ్ళ కనుక వెహికల్ కనుక ఒక ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్య వేధింపులకి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వము మహిళల రక్షణకై చాలా చట్టాలు పూర్వం నుంచి చేపడతానే ఉంది. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మహిళలపై అత్యాచార వేధింపులకి ఉద్యోగం పడగడం లేదు. మన కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ
ఏప్రిల్ 2023 ప్రకారం కూడా ఈ మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలను, మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రత్యేకమైన కీలక చట్టాలను చేసింది. కానీ ఎన్ని చట్టాలు చేసినా కానీ చట్టంలో కాలయాపన మూలంగా ఈరోజు మనం లాయర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి న్యాయం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అట్లాగే రక్షణ కావాలని చెప్పేసి మీ అందరి ముందు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడగడం జరుగుతుంది. మహిళలకి అంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వైద్యులు ఉన్నటువంటి మహిళలకి, అట్లాగే మిగతా కార్పొరేట్ సంస్థల్లో కానీ ఎక్కడున్నా కానీ మహిళలకు కూడా రక్షణ కరువైంది. అలాగే న్యాయవాదులు కూడా రక్షణ కరువైంది. కాబట్టి రక్షణ చట్టాన్ని వైద్యులకి, న్యాయవాదులకి రక్షణ చట్టం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని. బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సిఐటియు జిల్లా స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారినా విధి విధానాలు మారలేదు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు అనుసరిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని ఒకరంటారు, మరొకరు ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తామని అంటారు. అసంఘటిత కార్మికులు అనగా ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన అంగన్వాడీలకు ఇచ్చే జీతభత్యాలు కేవలం 10,000 రూపాయల లోపే ఈ విధానం మారాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, అచ్యుతుని బాబురావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కరించినటువంటి సమావేశాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా మనం ఇక్కడ జెండాను ఎగరేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో మన కార్మిక వర్గంలో కూడా ఏదైతే ఎర్ర జెండా కింద మన కార్మికులు పనిచేస్తూ ఆ జెండా వెలుగు నీడల్లోనే మనమంతా పనిచేస్తున్నాం. కాబట్టి ఆ జెండా కింద పనిచేసి జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత. జయప్రదం చేయండి. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలు విశాఖపట్నంలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాలను 2024 మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, మోడీ 3 గవర్నమెంటు, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి, లేకుంటే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టి కార్పొరేట్ వర్గాలకు దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా 90% సంపద అంతా కూడా కట్టబెట్టి, మరి 1% ఉండే కార్పొరేట్లకు 90% ప్రజల సంపద అంతా కూడా దోచిపెట్టడం జరిగింది. మరి దానివల్ల ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా వచ్చినటువంటి అధికారంలో వచ్చినటువంటి మోడీ, చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏం మార్పు లేదు. వాళ్ళు మారినామంటారు కానీ మాకైతే ఎక్కడ కనబడట్లేదు, మార్పు ఏం లేదు. ఈరోజు చూడండి, మీరు చిరు ఉద్యోగులు, స్కూల్లో పనిచేసే స్వీపర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చేది ఎంత జీతము? 6,000, లేకుంటే 3,000, లేకుంటే 10,000. ఇటువంటి చిన్న చిన్న చిరుద్యోగుల పైన కూడా గ్రామాలలో రాజకీయ కక్ష సాధింపులు జరిగి మా ప్రభుత్వం వచ్చింది కదా, మీరు సాధించుకొని పోండి, మా వాళ్ళు అధికారంలోకి వస్తారు, పని చేసుకుంటారని వాళ్ళ మీద వేధింపులతో అనేక మందిని తీసేస్తాము. ఇది సరైన పద్ధతి విధానం కాదు. ఒక గవర్నమెంట్లో ఏదైనా ఉద్యోగం వస్తే చిన్న వ్యాపారస్తులు, తర్వాత వీధి విక్రయదారులు, ఆటో కార్మికులు అందరికి కూడా సంక్షేమ బోర్డు పెట్టాలా. మున్సిపల్ కార్మికులకు, అంగన్వాడీలకు మొన్న స్ట్రైక్ జరిగింది. ఆ స్ట్రైక్ లో ఇచ్చినటువంటి నిర్ణయాలను అమలు చేయాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేయాలా.
కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలా. ఎవరైతే కార్మిక వర్గాన్ని విశ్వసిస్తారో కాపాడుకోలేరో అటువంటి వాళ్ళు ఇంటికి సాగనంపక తప్పదు. తగిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం జరిగింది. మీరు కూడా ఆ వైపున పోకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.